సింగోటం రాము హత్య కేసులో తల్లి కూతుళ్ల అరాచకాలు బయటపడుతున్నాయి. వివిధ పోలీస్ స్టేషన్లలో తల్లి హిమపై పలు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు తన కూతురు నసీమాతో కలిసి ఇతర అమ్మాయిలను వ్యభిచారం చేయిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. సింగోటం రాము హత్య కేసులో తల్లి కూతుళ్ల అరాచకాలు బయటపడుతున్నాయి. వివిధ పోలీస్ స్టేషన్లలో తల్లి హిమబిందుపై పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు తన కూతురు నసీమాతో కలిసి ఇతర అమ్మాయిలను వ్యభిచారం చేయిస్తున్నట్లుగానే జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, సింగోటం రాము హత్య కేసులో అనేక రకాలైన కేసులు బయటపడతా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా హనీ ట్రాప్ తో ఏమైతే ఆయన హత్య చేశారో ఆ హనీ ట్రాప్ లో సంబంధించి తల్లి కూతుర్ల మీద కూడా కేసు నమోదైంది. అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన తల్లి కూతురులకు సంబంధించి అంటే హనీ ట్రాప్ లో ఎవరైతే తన కూతురు ద్వారా తల్లి సింగోటం రామును ట్రాప్ చేసిందో దానికి సంబంధించి ఇద్దరి మీద కూడా వివిధ పోలీస్ స్టేషన్ లో 5 ఎఫ్ఐఆర్ నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. 2017లో షేక్ సహాన్ అమ్మాయితో వ్యభిచారం చేస్తాం రెడ్ హ్యాండ్ గా దొరికింది. అలాగే 2018లో రేణుకన్ అమ్మాయితో వ్యభిచారం చేసి అరెస్ట్ అయింది. 2020లో కూడా జూబ్లీహిల్స్ వెంకటగిరిలో వ్యభిచారం చేస్తూ పట్టుకున్నారు. 2017లో విష్ణుకాంత్ అనే వ్యక్తి నుంచి బ్లాక్ మెయిల్ చేసి దాదాపుగా 3 లక్షలు తీసుకున్నట్టుగా హిమాంబి మీద కేసు బుక్ అయింది. అలాగే 2019లో తన కూతురు నసీమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశారంటూ కూడా తప్పుడు ఫిర్యాదు ఇచ్చి హిమాంబి మోసం చేసినట్టుగా కూడా పోలీసులు మొత్తం మీద కూతురుతో కలిసి ఇతర అమ్మాయిలతో వ్యభిచారం చేస్తూ కూడా హిమాంబి పలు సెక్షన్ కేసు నమోదైంది. దాదాపుగా 5 పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు తెలుస్తోంది. మొత్తం మీద వీళ్ళు చాలా మందిని ఇదే రకంగా మోసం చేసి డబ్బులు మొత్తం దోపిడీ చేసిన తర్వాత వాళ్ళ మీద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ తల్లి కూతుర్ల మీద ఇంకా అంటే ఎప్పుడైతే హత్య సంబంధించిన వ్యవహారంలో వీళ్ళ ఇద్దరు వ్యవహారాలు బయటకు వస్తా ఉన్నాయో ఇంకా చాలా మందిని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగినట్టు ఇప్పటికే పోలీసులు దర్యాప్తులు తెలుస్తా ఉంది. అంటే ఈ సింగోటం రాము హత్య కేసులో ఈ తల్లి కూతుర్ల పాత్ర తర్వాత వివిధ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు చేసిన అరాచకాలకు సంబంధించిన కేసులు ఒక్కొక్కరిగా బయటపడతా ఉన్నాయి. శ్రీష.